హలో ఫ్రెండ్స్, నేను మీ జీరోని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. అతను చేపలు పట్టేవాడు. చేపలు పట్టడానికి ఎప్పటిలాగే సముద్రానికి వెళ్ళి తన వలను విసరగా తన వలకి ఒక బంగారపు చేప చిక్కింది. అది చూసి చాలా సంతోషించాడు. అయితే ఆ చేప, ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు 3 వరాలు ఇస్తాను, మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుందంటే అతను వెంటనే సంతోషించి ఆ చేపని నీళ్ళల్లో వదిలేశాడు. అది జరిగిందంతా తన భార్యకి చెప్పగా తన భార్య, తినడానికి ఏమీ లేదు కదా, తినడానికి ఏదన్నా ప్రసాదించమని ఆ చేపని కోరుకుందామంటే వాళ్ళు అలాగే ప్రార్థించంగా వాళ్ళకి తినడానికి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ వచ్చేసాయి. అయితే వాళ్ళు చాలా సంతోషించి మన రెండో వారాన్ని మనం ప్రపంచంలో అందరికన్నా ధనవంతులం అవుతాం, అలాగే ప్రపంచంలో పాలకులం అవుతాం అని చెప్పి అనుకోగా వాళ్ళు ప్రపంచాన్నే ఏలే పాలకులుగా మారారు. రాజు, రాజ్యం, బంగారం అంతా వచ్చాయి, పలుకుబడి మొత్తం వచ్చింది. కానీ వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకంటే బరువు బాధ్యతలు కూడా పెరిగాయి. ఎప్పుడన్నా కానీ మనకి ఓ హోదా, గుర్తింపు, పలుకుబడి కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మనం ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలిగితేనే మనం దాంట్లో కొనసాగించగలం, లేకపోతే మనం ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి వాళ్ళు చాలా దుఃఖించారు. ఒకప్పటి జీవితంలోనే మనం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మనకి ఇప్పుడు ధనం ఉంది, బలం ఉంది, కానీ ఆనందం లేదు. మనం ఒకప్పటి జీవితంలోకి వెళ్ళిపోదామని ఇద్దరు అనుకొని మాకు పాత జీవితమే కావాలి అని మళ్ళీ ఆ బంగారు చేపను ప్రార్థించారు. ఆ బంగారు చేప వాళ్ళ విష్ని, థర్డ్ విష్ని కూడా గ్రాంట్ చేసింది. అలాగా వాళ్ళిద్దరూ మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి తిరిగి వెళ్ళిపోయారు. సో ఇది ఫ్రెండ్స్, కథ సారాంశం ఏంటంటే మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, మన చేజారిపోయిన తర్వాతే మనకు అది అర్థమవుతుంది. అత్యాశతో మనం ముందుకు వెళ్తే తర్వాత దుఃఖం తప్పదు. ఉన్నది ఒకటే జీవితం, దాన్ని సంతోషంగా గడపండి. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కింది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.